కోసం పోకులా వెళ్ళిపోతావు. This is a serious mistake a whole generations of people have done. నా మీద వీడియో చేసావు కదా, తను నన్నందుకు కోపం వచ్చిందా? ఇతనే క్రియేట్ చేయమన్నాడు. ఆ గ్రూప్ కూడా ఎందుకు తెలుసా, ఎవరికైనా సుపారీ ఇప్పించి వీని కాల్ చేతులు ఇరగొట్టాలి అని. ఎంత బాధపడ్డాడో. యు ఆర్ ఎక్స్పోజ్డ్ బేబీ. నాన్ వెజ్ తినేవాడు సనాతన ధర్మం చెప్పొద్దు. సనాతన ధర్మానికి హిందూ మతానికి ఏమన్నా ఫ్రేమింగ్ ఏమన్నా ఉందా? మేకలని కోళ్ళని చంపుకొని తినేవాడు రాత్రిపూట త్రిపుండ్రం పెట్టుకొని వీడియోలు చేస్తాడు అన్నాడు అన్నట్టు. రాముడే నాన్ వెజ్ తిన్నాడు అని చెప్పని గరికపాటి వీళ్ళు ఎవరైతే ప్రవచనకర్తలు అంటారో వాళ్ళందరూ కూడా చెప్పారు కదా. చాలా మంది ఆధ్యాత్మికత పేరు మీద శాకాహారం మొదలెట్టారు. వచ్చిన కొత్త ఫ్యాషన్ దయచేసి మానేయండి. రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. నాకు కూడా ఐ హ్యావ్ ఏ ప్రాబ్లమ్ విత్ యువర్ స్టాండ్స్. ఫస్ట్ ప్లేస్ ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఉమెన్ మీద అలాంటి లాంగ్వేజ్ మాట్లాడినా అని అంటున్నారు కదా. జైలుకు పోవడానికి కూడా రెడీ. మరి అమ్మాయి కేసు ఏం పెట్టింది కదా, నా వల్ల ఈమె లాగా ఇంకొక నలుగురు బాధపడ్డారని సాయిబాబా ప్రైవేట్ పార్ట్ మీద నా ఫొటోస్ పెట్టి గలీజ్గా చేస్తున్నారు. మేము గంజా అమ్ముతామని చెప్పి మా ఫోటోలు పెట్టారు. పీరియడ్స్ టైంలో పూజలు చేయడానికి మీరు ఒప్పుకుంటారా? మీరు నాస్తికులే కదా. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ మై లైఫ్ నేను వ్యతిరేకం. ఎవరికైనా దమ్ము ఉంటే వచ్చి మాట్లాడమని చెప్పండి. ఫిబ్రవరిలో ఆ 11,000 కూడా ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసి స్ట్రింగ్ వినోద్కే. వాడికి ఎందుకు చేసా అడుగుతున్నారు. రామాయణం గురించి ఏదో అడిగితే ఏదో చెప్పేది వచ్చిండు ఫ్లోలో. ఏం రామాయణం తెలియదు సార్కి. వాడి బొంద తెలుసు, వాడికి ఏం తెలుసు. వీళ్ళు బయట పెట్టినట్టు ప్రతిదీ పర్సనల్ నాది గెలుకుతా ఉంటారు కదా ఆన్సర్లు ఇలేక. ఇవన్నీ నేను పెట్టి ఉంటే ఈడు లాస్ట్ ఇయరే చచ్చిపోయేవాడు. ఈషా మీద మాట్లాడాలంటే ఉచ్చబడుతుంది నా కొడుకులకి. వీళ్ళు కదా హిందుత్వంలో ఉన్న ఫకీర్లు. వీళ్ళకుందా సాయిబాబా గురించి మాట్లాడే రైట్. ఎవడైతే జీపే ఫోన్ పే పెట్టుకున్నారో వినోద్ గాని కాన్సెప్ట్ ఫాలో అవ్వండి, మీకు కూడా వచ్చే డబ్బులు వస్తాయి. 4 గంటలు పూజ చేస్తే చాలు 20 లక్షలు అకౌంట్లో పడతాయి. చెప్తా. ఇతనికి అర్హత ఉంది సుబ్రహ్మణ్య స్వామి యాగం చేయడానికి. ఇతనికి పెళ్లి కానప్పుడు చెప్పరా నిరోధ్. రాధా మనోహర్ దాస్ వాడికి మీకేంటి రిఫ్ట్? ఇతనికి ఎందుకు గెలుక్కోవాల్సిన అవసరమో నాకు తెలియదు. దాని కింద కూడా కామెంట్ పెట్టిండు, ఇంగ్లీష్ రాదు. One thing I like in Australia, the weather is cool, the people also cool. ఇతను ఈ ఆర్గనైజేషన్ అయితే రిప్రజెంట్ చేస్తుండో ఇస్కాన్ని, ఆ ఆర్గనైజేషన్ మీద ఫైట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇస్కాన్ బుక్కుల్లో జీసస్ని కృష్ణుడు కొడుకులాగా చెప్పారు. ముందు మీరు కరెక్ట్ చేసుకుంటారా బాబు. ఇక్కడ ధర్మము మతం అంటే తేడా ఏందో హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా తెలియదు. ఇస్కాన్లో రాముడి విగ్రహానికి, కృష్ణుడి విగ్రహానికి, సీతమ్మ విగ్రహానికి, హనుమంతుడి విగ్రహానికి, కృష్ణుడి విగ్రహాలకి క్రిస్మస్ బట్టలు వేసిర్రు. ఇంకొకటి శివుడి కాన్సెప్ట్ ఏంటి? ఆ శివుడు ఎందుకని కాదంటున్నావు? శివుడు కాదు. ఫస్ట్ పాయింట్, చంద్రవంక రైట్ సైడ్ ఉంటుంది. ఇది శాస్త్ర విరుద్ధం. శివుడి మెడలో వాసుకి అని ఒక పాము ఉంటది కదా, ఎప్పుడు అది చుట్టుకొని ఉంటది శివుడి మెడలో. ఎప్పుడు మీరు చూసినా శివుడు ఎప్పుడు పెట్టుకున్నా ఇలా త్రిపుండ్రం పెట్టుకుంటారు. ఆదియోగికి మీరు చూస్తే జగ్గి వసుదేవ్ పెట్టుకుంటాడు. శివలింగానికి కూడా పెట్టారు. శివుడికి ఎప్పుడు చూసినా 3వ కన్ను ఉంటుంది. శివుడికి ఎప్పుడున్నా జటాజూటం ఉంటుంది. జటాజూటంలో గంగాదేవి ఉంటారు. నటరాజ స్వరూపంలో ఉన్నప్పుడు ఆ నాట్యం చేసేటప్పుడు మాత్రమే హెయిర్ అటు ఇటు ఊగుతూ ఉంటాయి. దానికి వేరే టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ శాస్త్రపరంగా ఉంది. ఈరోజు కామెంట్లో కొంతమంది లోఫర్లు వచ్చి ఇతను హిందువు కాదనో, సాయిబాబా భక్తులారా చూడండి ఎవరితో కలిశాడు, నిజాన్ని చెప్పే వాళ్ళతో కలిశాడు. కేక్ కోసం పోకులా వెళ్ళిపోతావు. This is a serious mistake a whole generations of people have done.